క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. దేవుని యొద్ద తమకు దొరికినటువంటి విడుదల, క్షమాపణకు సంబంధించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి కీర్తన. ఈ అధ్యాయంలో మనకు పదే పదే కనబడుతున్న మాట ఒకటి ఉంది. వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఈ మాట మీరు 107వ కీర్తన 6వ వచనంలోను, 13వ వచనంలోను, 19వ వచనంలోను చూడగలరు. ఆపత్కాలములో నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరుస్తావు అన్న లేఖనం ఉన్నప్పటికీ మనము కేవలం ఆపదలు మాత్రమే మొరపెట్టమని దాని అర్థం కాదు. కొందరు ఎలాగుంటారంటే కష్టకాలంలో దేవునికి మొరపెడతారు, తిరిగి వాళ్ళ జీవితంలో కష్టకాలం వచ్చేంత వరకు ప్రార్థనా జీవితం కొనసాగదు. మరికొందరి జీవితాల్లో అసలు ఈ కష్టకాలం ఎందుకు వస్తుందో హోషేయ గ్రంథం 5వ అధ్యాయము చివరి వచనం చదివితే మనకు అర్థమవుతుంది. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. దురవస్థ కలిగితే తప్ప దేవుడు జ్ఞాపకం రానటువంటి జనం, శత్రువును సైతం క్షమించగలిగిన మనసు ఉన్నటువంటి దేవుడు తమ పిల్లలు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే వినడా? అయితే కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు నేర్పుతున్న అంశం ఏంటి? విసుగక ఎడతెగక నిత్యము వారు ప్రార్థన చేస్తుండేందుకు ఆయన అనేక రకములైన ఉపమానాలు చెబుతూ వచ్చాడు. ఇలా ధ్యానిస్తుండగా మీ ప్రార్థనా జీవితం ఎలాగుందో మీరు ఆలోచన చేయాలి. 19వ వచనం నేను చదువుతున్నాను. కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. తక్కిన కీర్తన అంతా కూడా దేవుడు చేసినటువంటి మేళ్లకు వారు చేస్తున్నటువంటి కృతజ్ఞతాస్తుతి. ఇక్కడ చెప్పబడిన ఈ మాటను యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకున్న మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో శతాధిపతి ఒకడు తన దాసుని యొక్క అనారోగ్య స్థితి గురించి ప్రభుతో మాట్లాడి, యేసు నేను వచ్చి స్వస్థపరుస్తానని చెప్పగా ఆ శతాధిపతి అంటాడు, ప్రభువా, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, నీవు నా ఇంట్లో ప్రవేశించడం నేను యోగ్యుని కాదు, ఒక్క మాట మీరు సెలవిస్తే వాడు బాగుపడతాడని విశ్వసించాడు. అలా జరిగింది కూడా. ప్రభు సైతం ఆశ్చర్యపడి, ఇజ్రాయెల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎప్పుడు చూడలేదన్నాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో ఆయన మాట గురించి వివరిస్తూ, వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగురించి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును అంటాడు. అవును, ఆయన తన వాక్కును పంపి బాగు చేయగలడు. అయితే ఈ సమయంలో సాధారణంగా ఆహారపు అలవాట్లను బట్టి, వాతావరణాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి జనరల్గా వచ్చే అనారోగ్యం కాకుండా కాస్త ఆధ్యాత్మికమైన కోణంలో మనం ఆలోచన చేయాలి. పాపము కూడా రోగమునకు, అనారోగ్యానికి కారణమా కాదా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 30వ వచనంలో ప్రభు యొక్క శరీరమును, రక్తం గురించి మాట్లాడుతూ, వివేచింపగా అయోగ్యముగా తిని త్రాగువాడు, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అంటాడు. ఎంత జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట ఇది. ఈ వాక్యం వింటున్నప్పుడు మీరు ప్రతి రోగమునకు పాపమే కారణం అని వాదించొద్దు, కానీ కొన్ని రోగములకు పాపం కూడా కారణమే అని మాత్రం గ్రహించాలి. ఇది చూస్తున్న ఎదుటివానికి తెలిసే అంశం కాదు, కానీ అనుభవిస్తున్న ప్రతి వ్యక్తి స్పష్టంగా మాత్రం దీన్ని గుర్తించగలుగుతాడు. అలాంటి అవకాశం ఖచ్చితంగా ఉందని బైబిల్ చెబుతుంది. యోబు జీవితంలో అంత గొప్ప శ్రమల గుండా వెళ్తున్నప్పుడు యోబు స్నేహితులు అనుకున్నది ఏంటి? యోబు ఖచ్చితంగా ఏదో ఒక పాపం చేశాడు, ఆ పాపం కారణంగానే దేవుడు ఇతన్ని మొదుతున్నాడు అని అనుకున్నారు కదా. యోబుకు అది వర్తించకపోయినా అలాంటి అవకాశం ఉంది అని మనకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘం పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని మంచంతో సహా క్రీస్తు ఉన్నటువంటి ఆ ఇంటిలో దించినప్పుడు ప్రభు వారిని స్వస్థపరుస్తున్నాను అనకుండా, ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. ఇక యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా దగ్గర కనబడుతున్నటువంటి రోగి 38 ఏళ్ళ నుంచి వాడు అక్కడ రోగంతో బాధపడుతున్నాడు. ఆ రోజున యేసు కనికరపడి వాడిని అడిగి బాగు చేశాడు.
అయితే అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, అయితే వాని అనుభవంలో గతంలో అనుభవిస్తున్నటువంటి కీడుకు పాపము కారణమని ప్రభు గుర్తించాడు. అందుకే వితండవాదం చేయకుండా ఈ ప్రత్యేక కారణాలని మనం గుర్తుపట్టాలి. మీరు నా మాట శ్రద్ధగా విని లోబడితే ఐగుప్తు రోగములు ఏవి మీకు రానివ్వనని కూడా మోషేతో ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం ఉంది కదా. అయితే ఈ పాఠం ముగింపుగా 107వ కీర్తనలో 20వ వచనాన్ని కాస్త ప్రవచనాత్మకంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఈ మాట పదే పదే చదువుతున్నప్పుడు నాకు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం జ్ఞాపకం వస్తుంది. ఏంటి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుగొంటిమి. పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయం 4వ వచనంలో తండ్రి తన కుమారుని పంపెను అనే మాట, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యము అనే నామము ఆయనకుందని, ఏదేమైనా కేవలం బాగు చేసేంత వరకు లేదా పడిన గుండెలోంచి లేవనెత్తేందుకు, స్వస్థపరిచేందుకు మాత్రమే ఆ వాక్ కాదు. ఇప్పుడు ఆ వాక్ శరీరధారిగా మన వద్దకు పంపబడింది. శరీర సంబంధమైన రోగములతో పాటు హృదయానికి కలిగిన ఘోరమైన వ్యాధిని కూడా బాగు చేసేందుకు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. వారు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. అధ్యాయంలో పలుమార్లు ఈ స్తుతి కృతజ్ఞత. కారణం ఏంటి? ఆయన కనపరిచిన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి. మరిన్ని మేలులు ఉపకారములు చేసినటువంటి దేవుణ్ణి స్తుతించకుండా ఉండగలమా? బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించుచు యెహోవా కృపాతిశయములను జనులు తలపోయెదరుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.